హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటివరకు 90 పైగా ప్రశ్నలను డిస్కస్ చేశామండి. ఇప్పుడు 91వ ప్రశ్న చూడండి. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క 2వ ఎడిషన్ పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క పోటీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం ఏది అంటే మాత్రం న్యూఢిల్లీ ప్రాంతం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో హర్యానా రాష్ట్రం ఉందండి. 34 బంగారు పథకాలు, 39 రజత పథకాలు, 31 కాంస్య పథకాలు, ఓవరాల్గా 104 పథకాలతోటి అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో తమిళనాడు 74 పథకాలతో, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ 64 పథకాలతో, నాలుగో స్థానంలో రాజస్థాన్ 64 పథకాలతోటి ఉండడం జరిగింది. కాబట్టి వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతం అంటే న్యూఢిల్లీ గుర్తుంచుకోండి. మొదటి 4 స్థానాలు గుర్తుంచుకోండి: హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండి. ఇక మరొక అంశం అండి, 92వ ప్రశ్న చూడండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ ఏంటి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే జూన్ 21వ తేదీ అండి. అయితే 2025లో నిర్వహించబోయేటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ను ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించడం జరిగింది. ఆ యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అండి. ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. అయితే 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క థీమ్ పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మరొకసారి చూద్దామండి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని గుర్తుంచుకోండి. ఇక 93వ ప్రశ్న చూడండి. ఇటీవల కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా బాధ్యతలను చేపట్టినటువంటి మొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరు అని అడుగుతున్నారండి. 2025 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా నూతనంగా బాధ్యతలను చేపట్టినటువంటి ఆఫ్రికన్ మహిళ ఎవరు అంటే షీర్లీ బోచ్వే అండి. షీర్లీ బోచ్వే అండి. ఈమె ఘనా దేశానికి సంబంధించినటువంటి మహిళ అని గుర్తుంచుకోండి. కామన్వెల్త్ సెక్రటరీ పదవిని చేపట్టినటువంటి తొలి ఆఫ్రికన్ మహిళగా ఈమె ఒక రికార్డు సృష్టించడం జరిగింది. ఈమె ఓవరాల్గా కామన్వెల్త్ సెక్రటరీగా ఎన్నవ వ్యక్తిగా నియమితులయ్యారు అంటే 7వ వ్యక్తి అని గుర్తుంచుకోండి. అయితే ఇంతవరకు కూడా భారతదేశం తరపున ఈ యొక్క కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ఎవరైనా చేపట్టారా అంటే చేపట్టారండి. అతను ఎవరు అంటే కమలేష్ శర్మ అండి. 2008 నుంచి 16 వరకు కూడా ఇతను భారతదేశం తరపున ఈ యొక్క కామన్వెల్త్ సెక్రటరీ పదవిని చేపట్టడం జరిగింది. ఇక 94వ ప్రశ్న చూడండి. 2025 జనవరిలో బ్రిక్స్ కూటమిలో చేరినటువంటి నూతన సభ్య దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 జనవరిలో బ్రిక్స్ కూటమిలో చేరిన నూతన దేశం వచ్చేసి ఇండోనేషియా దేశం అండి. ఇది ఎన్నవ సభ్య దేశంగా చేరింది అంటే 10వ సభ్య దేశం అండి. ఇప్పటివరకు కూడా బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండేవి. అయితే 2024 సంవత్సరంలో బ్రిక్స్లో చేరిన దేశాలు కనుక పరిశీలిస్తే ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ. అయితే ఇదే సందర్భంలో సౌదీ అరేబియా చేరినప్పటికీ సౌదీ అరేబియా సభ్యత్వానికి ఇంకా కూటమి అధికారికంగా అంగీకారం తెలపలేదు. కాబట్టి ఈ యొక్క 4 దేశాలకు మాత్రమే అంగీకారం తెలియడంతో ఇప్పటివరకు బ్రిక్స్ కూటమిలో 9 దేశాలు ఉన్నాయి. 10వ దేశంగా ఇండోనేషియా చేరింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2024 సంవత్సరంలో బ్రిక్స్ యొక్క 16వ సమావేశాన్ని రష్యా వేదికగా నిర్వహించడం జరిగింది. 2025 జూలై మాసంలో బ్రిక్స్ యొక్క 17వ సమావేశాన్ని బ్రెజిల్ వేదికగా నిర్వహించబోతున్నారు అని గుర్తుంచుకోండి. ఇక 95వ ప్రశ్న చూడండి. ఇటీవల అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అంటే ఐసీసీ నుంచి వైదొలిగినటువంటి మొదటి యూరోపియన్ దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ 3వ తేదీన హంగేరియన్ ప్రధాని ఏమని చెప్పారంటే ఐసీసీ నుంచి తమ యొక్క దేశం వైదొలుగుతున్నట్లు
ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల ఐసీసీ నుంచి వైదొలిగినటువంటి మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏది అంటే హంగేరీ అని గుర్తుంచుకోండి. ఇక 96వ ప్రశ్న అండి. బిమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సమావేశం 2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. 2025వ సంవత్సరంలో బిమ్స్టెక్ యొక్క వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 6వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 6వ ఎడిషన్ బిమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. అయితే బిమ్స్టెక్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1997 సంవత్సరంలో ఏర్పాటు చేయగా ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు వచ్చేసి 7 అని గుర్తుంచుకోండి. 1 బంగ్లాదేశ్, 2 భూటాన్, 3 భారత్, 4 మయన్మార్, 5 నేపాల్, 6 శ్రీలంక, 7 థాయిలాండ్ అండి. ఈ యొక్క 7 దేశాలు ప్రస్తుతం బిమ్స్టెక్లో సభ్య దేశాలుగా ఉండడం జరిగాయి. ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా అని గుర్తుంచుకోండి. 2025లో బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 97వ ప్రశ్న చూడండి. బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారో అని అడుగుతున్నారండి. ఇందాక మనం డిస్కస్ చేసింది బిమ్స్టెక్ యొక్క వార్షిక శిఖరాగ్ర సమావేశం. ఇప్పుడు మాత్రం వ్యవసాయ మంత్రుల సమావేశం గురించి డిస్కస్ చేద్దామండి. 2025లో బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశం అనేది 3వ ఎడిషన్ను నిర్వహించడం జరిగింది. అది ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించడం జరిగింది. అయితే దీనిని ఎక్కడ నిర్వహించారు అంటే నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాట్మండ్లో ఈ యొక్క బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే తొలి బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని మయన్మార్ దేశంలో నిర్వహించగా, రెండవది 2022లో భారత్లో నిర్వహించగా, ప్రస్తుతం 2025లో 3వ సమావేశాన్ని నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాట్మండ్లో నిర్వహించడం జరుగుతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 98వ ప్రశ్న చూడండి. ఇటీవల యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్ లేదా ప్రపంచ జ్ఞాపికల రిజిస్టార్లో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ గ్రంథాలు ఏవి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భారతదేశం నుండి 2 గ్రంథాలకు చోటు దక్కాయి. అందులో ఒకటి వచ్చేసి భగవద్గీత, మరొకటి వచ్చేసి నాట్యశాస్త్రం అండి. ఈ యొక్క రెండింటి చేరికతో భారతదేశం తరపున ఈ యొక్క ప్రపంచ జ్ఞాపికల రిజిస్టర్లో చోటు దక్కించుకున్నటువంటి శాసనాల సంఖ్య అనేది 12 నుంచి 14కి చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండింటి పేర్లను అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇక 99వ ప్రశ్న అండి. ఇటీవల నాసా ఆర్టిమిస్ ఒప్పందంలో నూతనంగా చేరినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు. లేదా 2025లో నాసా ఆర్టిమిస్ ఒప్పందంలో నూతనంగా చేరిన దేశం ఏది అని కూడా ఈ విధంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి మనకు నాసా అంటే అబ్రివేషన్ తెలిసి ఉండాలండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి నాసా ఇప్పుడు ఒక ఒప్పందం అంటే నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో 54వ సభ్య దేశంగా 2025లో చేరినటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో భారత్ ఇదివరకు ఎప్పుడైనా చేరిందా అంటే చేరిందండి. 2023వ సంవత్సరంలో 27వ సభ్య దేశంగా ఈ యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో భారత్ అనేది చేరింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఈరోజు చివరి ప్రశ్న 100వ ప్రశ్న చూడండి. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనియర్ల జాబితా 2025లో అగ్రస్థానంలో నిలిచినది ఎవరు అని అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఫోర్బ్స్ వారు ప్రపంచ బిలియనియర్ల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. అలా 2025 ఏప్రిల్లో ఈ యొక్క ప్రపంచ బిలియనియర్ల జాబితాని ఫోర్బ్స్ వారు ప్రకటించగా ఇందులో మొదటి స్థానంలో ఎలాన్ మాస్క్ గారు ఉన్నారండి. మొత్తంగా $342 బిలియన్ సంపాదనతో ప్రపంచంలోనే మొట్టమొదటి మిలియనియర్గా అవతరించడం జరిగింది. ఇక 2వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్, 3వ స్థానంలో జెఫ్ బెజోస్, 4వ స్థానంలో లారీ ఎలిసన్ అనేటువంటి వ్యక్తులు నిలవగా, ఇదే జాబితాలో భారత్ నుంచి స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ అండి. ఇతను ఎన్నవ స్థానంలో నిలిచాడు అంటే
18వ స్థానంలో నిలవడం జరిగింది. ఇతని యొక్క సంపద కనుక పరిశీలిస్తే $92.5 బిలియన్. ఇక 28వ స్థానంలో గౌతమ్ అదానీ గారు నిలిచారండి $56.3 బిలియన్. కాబట్టి గుర్తుంచుకోండి, మొదటి 4 స్థానాలను వరుస క్రమంలో అమర్చండి అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. లేదా భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి వ్యక్తుల పేర్లు చూడండి. ముఖేష్ అంబానీ 18, గౌతమ్ అదానీ 28వ స్థానంలో నిలిచారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.